బిడ్డలారా, ఒక్కొక్కసారి కష్టం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు కష్టాలు నీకే ఎందుకు ఇచ్చాడంటే ప్రభు నిన్ను కుమారుడుగా అనుకుంటున్నాడు కాబట్టి. నీకే ఎందుకు ఇచ్చాడంటే ప్రభు నిన్ను కుమార్తెగా అనుకుంటున్నాడు కాబట్టి. నువ్వేమనుకోవాలంటే శ్రమ నా మీద ఎందుకు పడిపోయింది అనుకోమాక. ఒకవేళ నీకు శ్రమ పడకపోతుంటే నా మీద శ్రమ ఎందుకు పడట్లేదు అని నువ్వు భయపడాలంట. అంటే నువ్వు శ్రమ పడినప్పుడు నువ్వేమవుతున్నావు అంటే ఆయన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించబడుతున్నావు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు బిడ్డ. ఆ పరీక్షకు నిలిచినదైతే నువ్వు మహిమతో నింపబడతావు. నువ్వు అనుకోవాల్సింది ఏమిటి అంటే నన్ను ప్రభు కుమారుడుగా స్వీకరించాడు. ప్రతి కుమారుని ఆయన శిక్షించును. దేవుని కుమారులు కాని వారికి క్రమశిక్షణ అవసరం లేదు. సో శ్రమ పడినప్పుడు నువ్వు భయపడిన అవసరం లేదు, కానీ శ్రమ పడనప్పుడు నువ్వు భయపడమంటున్నాడు దేవుడు. నీ విశ్వాసము పరీక్షకి అప్పగించబడాలి, పరీక్షలో నిలబడాలి.